హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ హైదరాబాదీ స్పెషల్ బగారా రైస్, అలాగే చికెన్ కర్రీ. ఈ రెసిపీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా? ఫస్ట్ చికెన్ కర్రీ కోసం 1 kg చికెన్ తీసుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయండి. ఇవన్నీ చికెన్కి బాగా పట్టేలా కలపండి. ఇలా కలిపిన చికెన్ని మనం ఫ్రిడ్జ్లో 1/2 అవర్ ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల చికెన్ పీస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను బగారా రైస్ కోసం అలాగే చికెన్ కర్రీ కోసం మసాలా చేస్తున్నాను. ముందు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులో లవంగ 4, యాలకులు 4, జీడిపప్పు 8 నుంచి 10, స్టార్ అనాస 1, బిర్యానీ ఆకు చిన్నది 1, దాల్చిన చెక్క చిన్నది 2, జీలకర్ర 1/2 స్పూన్, గసగసాలు 1/2 స్పూన్, మిరియాలు 1/2 స్పూన్, ధనియాలు 1/2 స్పూన్. ఇవన్నీ మిక్సీలో వేసి ఫైన్గా పౌడర్ చేయండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాను తీసుకొచ్చి ఇలా కట్ చేసి మిక్సీలో వేసి తీసుకోండి. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం ఒక ప్యాన్ వేసుకోండి. ఈ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 3 తీసుకోవాలి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కరివేపాకు, అలాగే ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలను పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. వీటిని బాగా కలపండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 స్పూన్ వేసుకోవాలి. మనం చికెన్ మ్యారినేషన్ అప్పుడు 1 స్పూన్ వేసాం కాబట్టి ఇక్కడ తగ్గించి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని బాగా కలిపిన తర్వాత మనం ముందుగా టమాటా ప్యూరీని చేసుకున్నాం కదా, అది ఇందులో వేయాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలపాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని ఇందులో వేయాలి. ఇలా చికెన్ మొత్తం వేసిన తర్వాత ఈ చికెన్ అంతటిని బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనం దీనిపై మూత పెట్టాలి. ఇప్పుడు మనం ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేయాలి. ఇలా మనం 10 మినిట్స్ ఉంచాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ చికెన్ని కలుపుతూ ఉండాలి. ఇలా చికెన్ వాటర్ వల్ల ఈ చికెన్ అంతా ఇలా ఉడికిపోతుంది. ఇలా 60 to 70% ఉడికాక మనం ముందుగా గ్రైండ్ చేసిన మసాలాని ఇందులో ఆఫ్ వేయాలి. మిగిలిన ఆఫ్ మనం బగారా రైస్లో వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మనం దీనిపై మూత పెట్టాలి. ఇలా 5 to 6 మినిట్స్ ఉంచాలి. దీని తర్వాత మూత తీసి మళ్ళీ దీన్ని కలపాలి. ఇక్కడ చికెన్ ఆల్మోస్ట్ 80% ఉడికిపోయింది. ఇప్పుడు చికెన్లో నేను గ్రేవీ కోసం 1 కప్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా వేసి చికెన్ మొత్తం బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టాలి. ఇప్పుడు మనం ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచాలి. ఇప్పుడు 6 to 7 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చికెన్ అంతా బాగా కలపాలి. ఇప్పుడు దీని మీద కొత్తిమీరతో గార్నిష్ చేయండి. అంతే, చికెన్ కర్రీ రెడీ.
ఇప్పుడు బగారా రైస్ కోసం నేను ఇక్కడ 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ బాస్మతి రైస్ బాగా కడిగి 1 అవర్ ముందు నానబెట్టండి. ఇప్పుడు దీని మసాలా కోసం లవంగ 4, యాలకులు 4, షాజీరా హాఫ్ స్పూన్, స్టార్ అనాస 1, మరాఠా మొగ్గ 1, బిర్యానీ ఆకు 2, దాల్చిన చెక్క చిన్నవి 2, జాజి పువ్వు చిన్నది, అలాగే జీడిపప్పు ఒక 10 తీసుకోండి. ఇప్పుడు బగారా రైస్ చేసుకోవడానికి ఒక వెడల్పటి ప్యాన్ వేయండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఇది బాగా హీట్ అయ్యాక మనం ముందుగా చెప్పిన హోల్ మసాలా అంతటిని ఇందులో వేయండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ని పొడుగ్గా కట్ చేసి తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఒక 5 నుంచి 6 పొడుగ్గా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ప్యాన్లో వేసి బాగా కలపండి. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ స్పూన్ వేయాలి. ఇది వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇది కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం 1/2 కప్ పుదీనా, అలాగే 1/2 కప్ కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇలా వీటిని బాగా కలిపిన తర్వాత మనం చికెన్ ఫ్రై కోసం ముందుగా మసాలా చేసుకున్నాం కదా, ఆ మసాలాలో 1 టేబుల్ స్పూన్ మసాలా ఈ ప్యాన్లో వేయాలి. ఇది అంతా వేసి బాగా కలపాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో వాటర్ వేసుకోవాలి. ఇక్కడ బాస్మతి రైస్ మనం 2 గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి వాటర్ ఇక్కడ 3.5 వేస్తున్నాను. మీరు వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేస్తే ఇక్కడ రైస్ మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోండి. దీన్ని బాగా కలిపి దీని మీద మూత పెట్టండి. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వడకట్టి ఇందులో వేయాలి. రైస్ అంతా వేసిన తర్వాత మొత్తం గరిటతో బాగా కలిపి దీని మీద మూత పెట్టండి. ఇప్పుడు మనం ఫ్లేమ్ని మీడియంలో ఉంచాలి. 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు దీనిపై మూత తీసి మనం చెక్ చేయాలి. ఇక్కడ రైస్ 80% ఉడికింది. దీని మీద మూత పెట్టి ఏదైనా ఒక బరువును పెట్టాలి. ఇప్పుడు ఇలా బరువును పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేయాలి. ఇలా మనం ఒక 5 to 6 మినిట్స్ ఉంచేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం దీన్ని 20 మినిట్స్ వదిలేయాలి. దీని తర్వాత మనం బౌల్లో సర్వింగ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ రెడీ. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.